ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ది రాజాసాబ్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ముగింపులో మేకర్స్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటిస్తూ దానికి టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రభాస్ జోకర్ గెటప్ లో ఉన్న పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇప్పటికే సలార్ 2, కల్కి 2 వంటి వరుస సీక్వెల్స్ డార్లింగ్ లైనప్ లో ఉండగానే ఇప్పుడు రాజాసాబ్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ తన మార్కెట్ కు తగ్గట్టుగా సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం 2 భారీ చిత్రాల్లో నటిస్తున్న డార్లింగ్ మరో 2 క్రేజీ సీక్వెల్స్ లైన్ లో పెట్టారు. సలార్ కి కొనసాగింపుగా సలార్ 2, కల్కి 2898 ఏది పార్ట్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఫౌజీకి కూడా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ హను రాఘవపూడి ఆల్రెడీ హింట్ ఇచ్చారు. యానిమల్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాని ఫ్రాంచైజ్ గా మార్చే అవకాశం ఉందనే టాక్ ఉంది. ఇప్పుడీ జాబితాలోకి రాజాసాబ్ కూడా చేరిపోయింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ గా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ హారర్ ఫాంటసీ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రివ్యూలు, రేటింగులు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే రాజాసాబ్ మూవీకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు మారుతి ఇటీవల పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. చెప్పినట్లుగానే సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. రాజాసాబ్ సీక్వెల్ గా రాజాసాబ్ సర్కస్ 1935 అనే చిత్రం రూపొందనుందని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుందనేది కూడా రివీల్ చేశారు. ట్రైలర్ 2.0 చివర్లో ఓ షాట్ లో జోకర్ గెటప్ లో ప్రభాస్ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అదే లుక్ తో సీక్వెల్ ప్రకటన ఇచ్చారు. అయితే రాజాసాబ్ కథకి ప్రభాస్ వేసిన ఆ జోకర్ గెటప్ కు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై మారుతి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హారర్ ఫాంటసీ జోనర్ ని మాత్రమే తీసుకుని కొత్త కథతో సీక్వెల్ చేస్తానని తెలిపారు. ప్రభాస్ ఇప్పటికే కమిటైన సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో తెలియడం లేదు. ఇప్పుడు ఇంకో సీక్వెల్ ఎందుకని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు రెబెల్ ఫ్యాన్స్ సైతం రాజాసాబ్ సర్కస్ పట్ల ఏమంత ఉత్సాహం చూపించడం లేదు. సలార్ 2, కల్కి 2 సినిమాలు పట్టాలెక్కించిన తర్వాత రాజాసాబ్ సీక్వెల్ గురించి ఆలోచించవచ్చులే అని కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికొస్తే ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.